ఎంతో ఘనచరిత్ర కలిగిన ప్రభుత్వ అటానమస్ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అల్యూమిని అసోసియేషన్ గత 5 ఏళ్ల కాలంగా విశేషంగా కృషి చేసిందని సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ వెల్లడించారు. తమకు సహకరించిన వారికందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ భవనం వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ముల్లా మాధవ్ గత 5 ఏళ్ల కాలంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనునిత్యం కళాశాల ప్రతిష్టను పెంపొందిస్తూ కళాశాల ప్రిన్సిపల్ సహకారంతో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ నెలాఖరుతో తమ పదవీ కాలం ముగిస్తుందని ఏప్రిల్ 12వ తేదీన ప్రిన్సిపల్ రామచంద్ర ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపి కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కళాశాలకు అదనపు తరగతి గదులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సహకారంతో నూతన ఆర్చ్ నిర్మాణం, విద్యార్థులకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇదే సమయంలో కళాశాల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉద్యమాలు కూడా నిర్వహించామన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ ఫీజు చెల్లించి పోటీ చేయవచ్చన్నారు. సమావేశంలో జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ విజయలక్ష్మి, తెలుగు అధ్యాపకుడు కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బంధువులందరికీ నమస్కారాలు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందిన పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు, అలాగే మాజీ కార్పొరేట్ బ్యాంక్ వారు తెలియజేస్తారు. మా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఒక ఇద్దరు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురైతే పీజీ సెట్, ఏపీ సెట్ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని యూనివర్సిటీల్లో చదువుకున్నారు కాబట్టి ఆయన 42 లక్షల విలువ కలిగినటువంటి భవనాల కోసము గౌతమి నేత్రాలయని మన కళాశాల సొంత నిధులతో గనికృష్ణ గారు ఆయన రూడా చైర్మన్గా ఉన్న సందర్భంలో మనకి మన ఆర్ట్స్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరూ ఇలాగని వచ్చిన చాలా సంతోషం. మరి 2021 ఆలిమని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని. ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము ఈ కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతేనేమో అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, గన్నికృష్ణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ గారు, అట్లాగే ఎర్ర వేణుగోపాల్ గారు, మన సిపిఐ అరుణ్ గారు, బీజేపీ నుంచి యనమల రంగబాబు గారు, అట్లాగే ప్రముఖ లాయర్ మద్దూరు శివసుబ్బారావు గారు, ప్రముఖ జర్నలిస్ట్ గారు అయినట్టు శ్రీ కృష్ణకుమార్ గారు అందరూ కూడా సారథ్యంలో భారీ ధర్నా నిర్వహించి ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ చేసుకుని దాన్ని దాదాపుగా 1000 కోట్లు విలువ చేసి సంపదను కాపాడడంలో ఆలిమని అసోసియేషన్ ముందుండి నడిచిపించిందని తెలియజేసుకుంటున్నాం. 26 నుంచి మనం ఏం చేసామంటే 200 రూపాయలు చొప్పున సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. 1403 మంది విద్యార్థులు 2024లో 2,80,600 రూపాయలు చెల్లించడం జరిగింది. 2025లో 1211 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున 2,43,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం మేము 2021 నుంచి 2025 వరకు సభ్యత్వ రుసుము 6,99,100 రూపాయలు మనకి సభ్యత్వ రుసుములా రావడం జరిగింది. ఇదే కాకుండా సుంకర స్వామినాయుడు గారు అనేటువంటి ఒక పూర్వ విద్యార్థి 1,00,000 రూపాయలు మనకి డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా ప్రొఫెసర్ రామకోటి గారు కూడా పిల్లలకి అవార్డుల ప్రదానోత్సవంలో నా వంతు బాధ్యతగా అని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకి సభ్యత్వ రుసుము ద్వారా కేవలము 6,99,100 రూపాయలు, అదేవిధంగా దానాల రూపంలో మనకి 1,10,000 రూపాయలు రావడం జరిగింది.